ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీకి వచ్చేసి మనం ఫస్ట్ బాగా చికెన్ మంచిగా కడుక్కున్న తర్వాత దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా వాటర్ అంతా పోయేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పసుపు ఉప్పు వేసుకొని బాగా మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా యాడ్ చేసుకుంటాను. బాగా వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా దంచుకొని నేను దీంట్లో వేస్తాను. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం సరిపడినంత కారం వేసుకోవాలి. ఇది ఊర్లో చేసే స్టైల్లో నేను చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఉప్పు పసుపు వేసుకొని బాగా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకునే ఏం కాదు. ఒకవేళ తక్కువ అయితే మనం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని మసాలా బాగా పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి పులుసు కోసం. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా బాగా పట్టింది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. సరిపడినన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే అన్నంలోకి రొట్టెలోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. ఊర్లో అయితే ఆనియన్స్ టమోటాలు ఏమి యాడ్ చేసుకోరు. నిమ్మరసం కానీ ఏమైనా టమోటాలు కానీ ఆనియన్స్ కానీ నిమ్మరసం కానీ ఏమి యాడ్ చేసినా కూడా తినరు. సో నేను ఊర్లో స్టైల్లోనే చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి, ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.